ఒకప్పుడు తిరుమలకే ద్రవ్యం ఇచ్చే స్థితిగతుల్లో ఉండే కోరుకొండ లక్ష్మీనరస్వామి ఈరోజు మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఈ క్వశ్చన్ ఎవరు వేయరు. జిగ్జాగ్ మెథడ్ లో ఎక్కామనుకోండి, అలా అందులోనూ మనకి ఏకాల అర్చన ఇవ్వడం అనేది మిగతాదంతా దేవతల అర్చన చేయడం వల్ల రాజమండ్రి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ ఊరైతే నేను వచ్చాను. కోరుకొండ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఆటోని తీసుకుని నేను కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి అయితే వెళ్ళడం జరిగింది. ఇలా ముఖద్వారం దాటుకుంటూ ఆటోలో వెళుతూ మనం ఇంచుమించు 1 కిలోమీటర్ లోపలికి కనుక మనం ప్రయాణం చేస్తే ఈ గుడిని మనం చేరుకోవచ్చును. గుడికి వెళుతూనే మనకి ఎడమ చేతి వైపున ఇలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి మెట్లు అయితే ఉంటాయి. కోరుకున్న వరాలని ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉన్న కోరుకొండ ఆలయానికి అయితే నేను వచ్చానండి. ఈ కోరుకొండ ఆలయం యొక్క ఎన్నో విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి మనం. అందరికీ నమస్కారం అండి, బాగున్నారండి? నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచుని. ఈ రోజు నేను ఒక దివ్యక్షేత్రానికి అయితే వచ్చానండి. అది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయము. ఇది ఆలయం ఎక్కడ ఉంది, ఆలయం యొక్క విశేషత ఏంటి, అవన్నీ చూసే ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఆఫ్రికాలో ఆంధ్ర ఆడపడుచు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ ఆలయం యొక్క పూజారి గారే స్వయంగా ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఈ దేవుడికి ఉన్న మహిమలు ఇవన్నీ కూడా చక్కగా చెప్పారు. ఇది నేను చెప్పింది వేరు, కానీ ఈ గుడిలో ఉన్నటువంటి పూజారి స్వామివారు ఇక్కడ చెప్పారు, అయ్యవారు చెప్పారు. అందుకని మీరందరూ కూడా ఈ వీడియోని చూసి ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటని తెలుసుకోండి. అందరూ కూడా ఈ టెంపుల్ని స్వయంగా మీరు వచ్చి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకోలేకపోయినా ఈ వీడియో ద్వారా చూసి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోనండి. మాకు కొంచెం ఈ ఆలయం యొక్క విశిష్టత, ఇక్కడ దేవుడు అసలు ఏంటి, ఎలా వెలిసారు, ఎలా ఉంటారు, కొంచెం ఈ మాటల ద్వారా మా వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను. తప్పకుండా. కోరుకొండ సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన నారసింహ సమోదేవో నభూతో నభవిష్యతి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. కోరుకొండ గ్రామంలో కోరుకొండ కొండపైన స్వయంభూగా శ్రీ లక్ష్మీ స్వామి వారు వెలిసి ఉన్నారు. ఇక్కడ స్వామివారి యొక్క విశేషం ఏంటంటే 9 అంగుళాల ఎత్తుతోటి 1.5 అడుగు దేవాలయంతో పాటుగా జేవిజేలతోటి బయట ప్రాకారంలో భూ వరాహస్వామి, మరొక పక్క త్రివిక్రమ అవతారంతో లోపల గర్భగుడిలో లక్ష్మీ నరసింహస్వామి వారి 9 అంగుళాలతో పాటుగా దేవాలయంతో పాటుగా ఇక్కడ చిన్న దేవాలయం, ప్రపంచంలోనే చిన్న దేవాలయంగా వెలిసి ఉండడం విశేషం. దేవతలు ప్రహ్లాదుడు కోరగా వచ్చిన స్వామివారు కాబట్టి ఈ కోరుకొండ అని పేరు. అంటే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ దేవతలు అర్చన చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఏకకాల అర్చనే. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు మాత్రమే స్వామివారికి అర్చనలు, ఏకకాల దర్శనం చేసుకుంటారు కాబట్టి ఇక ఏకకాల దర్శనం, ఏకకాల అర్చన. మిగతా కాలం అంతా కూడా దేవతలు అర్చన చేసుకుంటారని మా పూర్వీకుల నుంచి చెప్తూ వస్తారు. స్వామివారు అన్ని చోట్ల కూడా ఉగ్రమూర్తులు ఉంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి స్వామివారు సూక్ష్మ రూపంలో, లఘుసింహ రూపంగా, సాత్విక లక్ష్మీ నరసింహ స్వామి వారిగా ఇక్కడ కోరుకొండ పైన వెలిసి ఉన్నారు. ఈ స్వామివారు ఇంత చిన్నగా ఉండడం విశేషం ఏంటంటే మనం ఏదైనా ఆలోచించేటప్పుడు నిశ్చితంగా సూక్ష్మ బుద్ధితోటి ఆలోచించాలనే ఉద్దేశంతో స్వామివారు అంత చిన్నగా ఉంటారు. సూక్ష్మ శరీరంతో సూక్ష్మంగా ఉంటారు. మనం ఎంత దేహం ఉన్నా సరే మనం బొటన వేలు ఎంత ఉంటుందో అంతే ఉంటుందంట ప్రాణం మనలో కూడా అని పురాణాలు చెప్తున్నాయి. అలాగే స్వామివారి ఇంత కొండంత దైవం, కొండ మీద ఉన్న ఈ స్వయంభూ స్వామివారు అంత చిన్నగా ఉండడం అనేది విశేషం. ఇక్కడ ఆ స్వామివారిని చూడగానే కోరికలు తీర్చడమే కాకుండా మనకి ఒక మార్గం ఏర్పడుతుంది, మోక్ష మార్గం ఏర్పడుతుంది, జ్ఞాన మార్గం ఏర్పడుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే స్వయంభూగా వెలిసిన ఆ దేవాలయంతో పాటుగా వెలిసిన స్వామివారి కాకుండా స్వామివారికి అభిముఖంగా పరాశర మహర్షి ప్రతిష్ఠ చేసిన లక్ష్మీ స్వామివారు కూడా ఉన్నారు. ఆ పరాశర మహర్షి ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం పొంది రాబోయే తరంలో అంటే మన జనరేషన్లోకి వచ్చేటప్పటికి స్వామిని గుర్తిస్తారా, లేదంటే ఇంకేం ఉద్దేశంతో ఆయన మొత్తానికి పెద్ద స్వామివారిని, ఇంకొక లక్ష్మీ స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ స్వామికి అభిముఖంగానే ఆ లక్ష్మీ స్వామివారికి ఎదురుగానే పాండవుల కొండ అని ఉంది. అంటే ఈ కొండకి వెనకాల పాండవుల కొండ ఉంది. అంటే ద్వాపర యుగంలో ఆ పాండవుల కాలంలో పాండవులు కూడా ఇక్కడ ఉండేవారు.
ఇక్కడ స్వామివారికి భవనాశిని అనే కోనేరు ఉంది. అక్కడ స్వామివారి స్నానం ఆచరించి వాళ్ళు ఆ యుగంలో కూడా స్వామివారిని అర్చన చేసుకున్నారని చెప్తూ ఉంటారు. ఒక స్వామివారు ఒక దివ్యమైన తేజంతో ఇక్కడ ఒక ప్రభావంగా వెలిశారు కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది ఋషులు, సిద్ధులు, యోగులు, అలాగే ఏ యుగంలో ఉండే దేవతామూర్తులైనా వారు వచ్చి స్వామివారిని సేవించుకోవడం ఇక్కడ విశేషం. ఎంతో దివ్య శక్తులు ఉన్న దేవాలయం ఇది. అందులోనూ మనకి ఏకకాలార్చన ఇవ్వడం అనేది, మిగతాదంతా దేవతలు అర్చన చేయడం వల్ల ఇక్కడ చాలా విశేషం సంతరించుకుంది. కోరిన కోరికలు తీర్చే స్వామి కోరుకొండ లక్ష్మీ స్వామి. ఇక్కడ గిరి ప్రదర్శనకి అనువుగా ఉండే ఏకైక కొండ. సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, ఈ స్వామివారికి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. మామూలుగా గిరి ప్రదక్షిణ అసలు ప్రదక్షిణ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే స్వామివారి చుట్టూ మనం తిరగడం వల్ల కాస్త ఆయన ఒక చిన్న తేజమైన శక్తి అయినా సరే మనలో నింపుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ప్రదక్షిణ యొక్క మహిమ. అలాంటిది ఇంత దేవతామూర్తులు దేవతలు అర్చన చేసి ఈ కొండపైన ఈ కొండ చుట్టూరు కూడా తిరగడం అనేది ఎంతో మనకి ఎన్నో కర్మలు, దుష్కర్మలు ఏమైనా చేసినవి ఉంటే ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అది గిరి ప్రదర్శన యొక్క విశిష్టత. ఇక్కడ కొండ మీదకి వెళ్ళడానికి 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కొండ ఎక్కుతున్నాను దిగుతున్నాను, కానీ నాకు ఇంత వివరం ఇప్పుడు నాకు ఈ రోజు మీరు చెప్తే నాకు నిజంగా అర్థమైంది. అంటే ఎందుకు చిన్నగా ఉంటారు, సూక్ష్మ రూపంలో ఎందుకు ఉంటారు, అంటే ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా పడుతుంది నాకు. అంటే మాకు వంశపరివార అర్చక స్వామిని ఇక్కడ 10వ తరమో 11వ తరమో ఇక్కడ మేము మా పూర్వీకులు స్వామివారిని అలా ఇచ్చారు. మేము అలాగే జాగ్రత్త కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఎవరు ఏ ఫెసిలిటీస్ ఇచ్చారనేది, ఎవరు ఏం చేస్తున్నారని మేము ఆలోచించాం. జాగ్రత్తగా స్వామివారికి సేవ చేసుకోవడం మాకు తెలుసు. మాకు ఆరోగ్యంగా ఉన్నంతసేపు స్వామివారి సేవలోనే ఉంటాం. ఇప్పుడు రీసెంట్ గా ఇక్కడ రోడ్వే వేయడానికి అని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నారు విన్నాం. మేము కూడా చాలా సంతోషించాం. ఎందుకంటే ఉదయం 9:30 నుంచి మాధ్యాహ్నకాల వేళ, తెల్లారుజామున కావచ్చు, ప్రాతకాలార్చన కానీ, మాధ్యాహ్నకాల వేళ దాటిన తర్వాత కానీ, సాయం సంధ్యలు కానీ, రాత్రిగా అర్చనలు కానీ, ఇవన్నీ కూడా దేవతలే చేసుకుంటారని మా పూర్వీకులు చెప్తూ వస్తారు. మాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇవన్నీ చాలా కొండలు మొత్తం మన చుట్టూరా ఉన్నాయి కదా కొండలు. అంటే ఈ కొండ మీద వెలవడానికి అది ఏమన్నా కారణం కానీ, ఏదైనా కథ కానీ, ఏదైనా రీజన్ ఉందా స్వామి దానికి ఏమన్నా? ఇక్కడ మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఈ క్వశ్చన్ ఎవరు వేయరు. ఇక్కడ మనకు రాయమండ్రి గోదావరి తీరం గౌతమి నది తీరాన్ని వెలిసిన లక్ష్మీనరసింహ క్షేత్రం ఇది. శ్రీనాథుడు రచించిన దాంట్లో ఉన్నది. కవితలు రాస్తారు కదా, వాళ్ళు రాసిన దాంట్లో ఉన్నది. గౌతమి నది తీరాన్ని ఉన్న లక్ష్మీనరసింహ స్వామి వారు. ఇక్కడ ఈ కొండ మీరు ఆ గోదావరి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వస్తే అది డెక్కన్ ప్లాట్యూ అంటారు, అంటే డెక్కన్ పీఠభూమి అంటారు. అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ వరకు కూడా ఏ కొండ లేదు. ఇక్కడి నుంచి కొండలు ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచి కొండలు ప్రారంభమయ్యి అలాగ వెనకాల పాండవుల కొండ, త్రిమూర్తుల కొండ అని అలాగా మన వెస్ట్ సైడ్కి వెళ్తే మన పోలవరం కొండలు, అవన్నీ కూడా అలా నార్త్ వైపు కొండలు, అవన్నీ తీసుకుంటే సింహాచలం కొండలు, అన్నవరం కొండలు, సింహాచలం, మళ్ళీ తూర్పు వైపుకి అలా సముద్రంలో కొండలు కూడా ఉంటాయి. ఇది ఒక హాఫ్ సర్కిల్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఇక్కడ కొండ. ఇది ఈ భౌగోళిక అంశాలు ఎవరు కూడా గ్రహించరు. మీరు చక్కగా అడిగారు క్వశ్చన్. అది ఇంకొకటి ఏంటంటే, అసలు మొదట ఈ కొండ ఇంకా చాలా ఎత్తుగా ఉండేదంటే. ఇక్కడ తంటికొండ అని ఒక గ్రామం ఉంది. తంటికొండలో స్వామివారి యొక్క పాదం ఉంటుంది. స్వామివారి ఆ పాదం ఆ తంటితే కొండ కాబట్టి తంటికొండ. ఈ లక్ష్మీనరసింహ పాదమే అక్కడ ఉంటుంది, తంటికొండ అని. అక్కడ పాదం మోపి స్వామివారి ఇక్కడ ఇంకా మన బరువు బాధ్యతలు భరించేటట్టుగా లేదని చెప్పి ఆయన సూక్ష్మ రూపంలో కూడా వెలిసి ఉంటారని చెప్పి ఒక ఆలోచన మాది. అది వెలిసి ఉన్నారన్నమాట. ఇప్పటిదాకా తెలియలేదు. కాకపోతే మేము బస్సులోంచి, ట్రైన్ లోంచి ఇట్లా మన రాజమండ్రి నుంచి, మీకు రాయమండ్రి బ్రిడ్జి నుంచి కూడా స్వామివారి గోదావరి మీద నుంచి వస్తున్నప్పుడు కూడా ఇది కనిపిస్తుంది. కానీ అంత గ్రహించకపోయినా మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా. అది మంచి విషయాలు చెప్పారు. నిజంగా చాలా విషయాలు తెలియనివి ఎప్పుడు ఏవో మనసులో ఉంటాయి, కానీ అవి నివృత్తి చేసే వాళ్ళు మాకు కరెక్ట్ గా ఎవరు దొరకలేదు. వస్తాము, దండం పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం, అంతవరకే. కానీ ఇలా ఇంకా చాలా అయితే ఉన్నాయి. కానీ మీకు ఇంకా పర్వాలేదు. ఈ రోజు దీనికే కేటాయించినట్టు ఉంది. నేను ఇది మన తీర్థం రోజు రథోత్సవం జరుగుతుంది కదా, అది ఎప్పుడు తీర్థం ఎప్పుడు జరుగుతుంది? పాల్గొన శుద్ధ ఏకాదశి. అసలు మీరు దీనికంటే ముందు ఏంటంటే ఈ దేవాలయం మనకి ప్రతిష్ఠ చేసిన స్వామివారి
పైకి ఎక్కలేని వారి కోసం పైన ఉత్సవాలు అవి నిర్వర్తించరు కాబట్టి ఇక్కడ కింద దేవాలయంలో ఉత్సవాలు అవి నిర్వర్తిస్తారు. కోరుకున్న వరాలను ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కింద దేవాలయం, ఇది కొండ కింద ఆలయం అయితే ఈ రకంగా ఉంటుంది. లోపల ప్రతిష్ఠించినటువంటి దేవుడు, ఉత్సవ విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి. కిందన ఉన్న స్వామివారి మూలవిరాట్ ఉన్నారు కదా ఉత్సవమూర్తులు. అలాగే ఈ కొండ ఎక్కుతుంటే అనంత పద్మనాభ స్వామి ఉంటారు, శ్రీభూనీలా సమేత అనంత పద్మనాభ స్వామి. ఏంటంటే వైఖాన సాగం ప్రకారం, వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ స్వామివారికి అర్చనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏకకాల అర్చన కాబట్టి ఆ యొక్క మూర్తులు కూడా ఇక్కడ ఉంటారు. అది ఇక్కడే ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. దీనికి అనుబంధంగానే ఇంకొక ఆలయం ఉంది, రంగనాథ స్వామి ఆలయం. ఆ రంగనాథ స్వామి ఆలయంలో కూడా అమ్మవారిని అక్కడ గ్రామోత్సవపూర్వకం రోజు తీసుకెళ్లి అక్కడ మాలల మార్పిడి ఇవన్నీ జరుగుతాయి. అన్నవరం దేవస్థానం దత్త దేవాలయంగా ఉన్నది. ప్రస్తుతానికి వచ్చే ఆదాయ మార్గాలు లేకపోవడం వల్ల పూర్వకాలం నుంచి ఉన్న భూములు ఇక్కడ అన్యాక్రాంతం అయిపోయినాయి. అవి ఏమైపోయినాయి కూడా తెలియదు. ఒకప్పుడు తిరుమలకే ద్రవ్యం ఇచ్చే స్థితిగతుల్లో ఉండే కోరుకొండ లక్ష్మీస్వామి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉంది. ప్రస్తుతానికి అన్నవరం దేవస్థానం దత్తత తీసుకుని దీని యొక్క మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ అన్ని కూడా చూసుకుంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ భక్తులకి నమ్మకం ఏంటంటే ఇక్కడ కింద మనకి కొండ మొదటి భాగంలో పాదాలు ఉంటాయి కదా, అక్కడ పానకం పోసుకుని ఏది అనుకుంటే అది అందుకే కోరుకొండ అని పేరు. కోరికలు తీర్చే స్వామి కోరుకొండ. పరాశర మహర్షి ప్రతిష్ఠ చేసిన స్వామివారు ఉన్నారు కాబట్టి పరాశరగిరి. పారిజాతి పుష్పాలు ఆయనకి ఇష్టం కాబట్టి పారిజాతగిరి పుష్పాలు ఉన్నాయి కాబట్టి పారిజాతగిరి అని. సువర్ణగిరి అని అంటే పరుశువేదైన మొక్క సువర్ణాన్ని వెదజల్లుతుంది. అలాగే సంజీవిని వంటి ఎన్నో దివ్య ఔషధాలు గల కొండ ఇది. అందుకే ఈ కొండ ఎక్కడం వల్ల ఏమవుతుందంటే అలా కొండ ఎక్కుతున్న సేపు మన బరువులన్నీ తగ్గుతూ ఉంటాయి. మన కొండ ఎక్కుతున్న కొద్దీ మన దుష్కర్మలకి చేసిన ఇదివరకు కృత జన్మలో చేసిన పాపాలు కానీ అవన్నీ కూడా క్షయం అవుతూ వస్తాయి. అందుకే కొండ ఎక్కడం అనేది కష్టపడి. స్వామివారికి రథోత్సవం టైంలో కావచ్చు, మామూలుగా కావచ్చు, మొక్కుబడి అనేది ఎలాగా మీరు జనాలు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా చేస్తుంటారు. ఏదైనా సరే ఆయన స్వీకరిస్తారు భక్తితో ఇచ్చింది. భగవద్గీతలో చెప్పినట్టు పత్రం గాని, పుష్పం గాని, ఫలం గాని, తోయం గాని అలా ఇక్కడ విశేషంగా అటుపలు గెళ్ళు ఇస్తుంటారు రథోత్సవం రోజుని. అలాగే స్వామివారి గ్రామోత్సవంలో కూడా గెలలు ఇస్తుంటారు, మొక్కుకుంటూ ఉంటారు. కొంతమంది మోకాళ్ళ మీద కొండ ఎక్కే వాళ్ళు ఉంటారు, అలా మొక్కుకుంటూ ఉంటారు. కొంతమంది మెట్టుకు కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పసుపు కుంకాలు పెట్టుకుని ఎక్కుతూ ఉంటారు. కొంతమంది హారతి కర్పూరం వెలిగించే వాళ్ళు ఉంటారు. కొంతమంది శుభ్రం చేసుకుంటూ కూడా ఎక్కుతూ ఉంటారు, శుభ్రం చేసుకుంటూ దిగుతూ ఉంటారు. ఇలాగా స్వామివారికి సేవలు ఏదో విధంగా చేసుకుంటూ ఉంటారు. వివిధ రకాల భక్తులు వివిధ రకంగా స్వామివారిని ఏదో విధంగా సేవించుకోవాలని భక్తితో వచ్చేవాళ్ళు చాలా మందిని చూసాం. ఆయన స్వీకరించుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏకకాల అర్చనే ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు మాత్రమే. అదొకటి గ్రహించుకుని ఆ స్వామివారిని ఆ సమయంలో దర్శనం చేసుకుంటారు మన మంచిదని అనుకుని భావించి మనం ఆ టైంలోనే కొనసాగి వెళుతూ ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. పెదపాడు నృసింహగిరిధర్ వంశపారపర్య అర్చక స్వామి. కొండ మెట్లు ఎక్కడానికి ద్వారం గుండా లోపలికి ప్రవేశించాం అనుకోండి, అక్కడే నరసింహస్వామి వారి పాదాలు, పక్కనే ఆంజనేయ స్వామి వారి గుడి రెండు మనం కూడా చూడవచ్చు. అంటే పాదాలకి పానకం పోసుకుంటాం అని చెప్పి దండం పెట్టుకుంటారు. ఇక్కడ పాదాలకి దండం పెట్టుకున్న తర్వాత మనం ఇలాగైతే మెట్లు ఎక్కే దారి ఉంటుంది. ఇలా మనం మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడే మెట్ల దగ్గర పాదాలకి పక్కనే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. ఇక్కడ దీనికి ఒక ప్రదక్షిణం చేసుకుని పాదాలు ప్రదక్షిణం చేసి కొండ ఎక్కడం మొదలు పెడతారు. కొండ మీద వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రారంభం నుంచి ఒక 100 మెట్లు అలా ఎక్కగానే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం అయితే ఉంటుంది. కొండకి ఇలా కుడి చేతి వైపున ఉంటుంది. కొండ మెట్లు ఇలా నిట్ట నిలువుగా ఉంటాయి మనకి. ఇలా అంటే కొండ ఎలా ఉంటుందంటే ఇలా ఏటవాలుగా ఉంటే మనకి కాదు, కానీ ఇలాగ నిట్ట నిలువుగా ఉంటుంది కొండ. అందుకని ఎక్కేటప్పుడు అయితే ఆయాసం బాగా వస్తుంది, ఒకరికి వచ్చేస్తుంది.
జిగ్జాగ్ మెథడ్ లో ఎక్కామనుకోండి, అలా ఎక్కితే కనుక మనకి అలసట అస్సలు తెలియదు అని చెప్పి చెప్తారు. అది వాస్తవం కూడాను. ఈ రకంగా ఎక్కితే కనుక మనకి ఎలాంటి అలసట ఉండకుండా కానీ చాలా సునాయాసంగా లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి అయితే చేరిపోతాం అని చెప్పి ఇలాగైతే నడుస్తాం. ఈ రకంగా మొత్తం 615 మెట్లు అయితే మొత్తం కొండ మొదల నుంచి చివరి వరకు ఉంటాయి. మధ్యలో మనం విశ్రాంతి తీసుకుందుకి విశ్రాంతి మండపాలు కూడా ఉంటాయి. అవన్నీ దాటుకున్న తర్వాత ఇంకా కొండ ఆఖరికి ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. తర్వాత మన ఆలయ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ఈ రకంగా ధ్వజస్తంభము, తర్వాత ఈ పక్కన ఆలయ మండపాలు, తర్వాత ఆళ్వార్ల యొక్క చిన్న దేవాలయము, ఇంకా వెలసినటువంటి దేవుడు ఉన్నటువంటి ఈ గోపురము, ఈ గుడి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. నేను మొత్తానికి ఒక 30 minutesలో అయితే ఈ 615 మెట్లని ఎక్కేసి ఈ రకంగా పైకి చేరుకున్నాను. ఈ ఆలయం చాలా పురాతనమైనది అని చెప్తారు, కానీ అసలు ఈ ఆలయం చూస్తే ఈ ఆలయం కట్టడి నిర్మాణం కానీ ఈ ఆలయం మీద ఉన్నటువంటి శిల్పాలను చెక్కడం కానీ మరి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక మనం కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఇట్లా కిందకి చూసామనుకోండి, చుట్టూ ఉన్న గ్రామాలు యొక్క లొకేషన్ చాలా అయితే బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక ఆలయం చుట్టూరా గోడల మీద ఉన్నటువంటి శిల్పాలు అయితే అద్భుతాలు అన్నమాట. ఇక దశావతారాలు, ఇంక ఎన్నో పురాణ గాథలన్నీ కూడా దీని మీద అందంగా చిత్రీకరించారు. చాలా అందంగా శిల్పాలను అయితే చెక్కారు. ఇవి చూస్తే అసలు ఇంత ఎత్తున ఉన్న కొండ మీద అంత పురాతన కాలంలో ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయా అని చెప్పి అయితే ఒకంత నాకు ఆశ్చర్యం అయితే కలిగింది. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఈ శిల్పాలను చెక్కారు గోడల మీద. ఇంకా కూర్మావతారం, మత్స్యావతారము, ఇంకా ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా నిశ్చితంగా పరిశీలిస్తే గనక ప్రతిదీ కూడా దీని మీద చాలా అందంగా కథ అంతా చిత్రీకరించడం జరిగింది శిల్పాల ద్వారాను. ఇక్కడ స్వామివారికి నైవేద్యం అయిపోయిన తర్వాత పూజారి గారు అయితే ఇట్లా గంట మోగిస్తారు. ఈ గంట శబ్దం ద్వారా ప్రజలందరికీ కూడా స్వామివారికి నివేదన అయిపోయింది అని తెలియజేయడం అన్నమాట దీని అర్థం. ఈ గంట శబ్దం విన్న తర్వాత మాత్రమే ప్రజలు ఏదైనా సరే తినేవారట. పూర్వకాలం నుంచి వచ్చే ఈ ఆచారాన్ని ఇంకా ఇప్పటికీ కూడా చాలా మంది ప్రజలైతే ఫాలో అవుతున్నారని చెప్పి పూజారి గారు అయితే ఆయన మాటలో చెప్పారు. ఇంట్లో ఆయిల్ పోసి దీపాలు పెడతారు. ఇందులో కోరుకొండ తీర్థం అప్పుడు ఇవన్నీ కూడా నూనె పోసి దీపాలు పెడతారు. మహిమ ఏంటంటే ఎంత గాలేసినా సరే ఆ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకత ఇక్కడ. ఇవన్నీ ఇలా మొత్తం గుడి ప్రాంగణం మెట్ల దగ్గర అంతా కూడా ఈ గుంటలు ఇలా ఉంటాయి మనకి. ఇది పాండవుల మెట్టు అంటారు ఇక్కడ. ఇవన్నీ చుట్టుపక్కల గ్రామాలు ఇవన్నీ కూడా. ఇంకా మనకి ఇక్కడ ఈ గుడికి చుట్టుపక్కల ఊళ్ళ నుంచే కదా, ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తూ ఉంటారు. అది పాండవుల కొండ ప్రాంగణం. ఇక్కడ అంతా ఉత్సవాలు జరిగినప్పుడు కళ్యాణం కానీ అద్దాల సేవ ఇవన్నీ ఈ హాల్లో, ఈ మండపంలో జరుగుతాయి. ఇది ఆలయ వెనక భాగం. ఇది కళ్యాణ మండపం. ఇది రామ పరివారం ఉంటుంది. ఇది రామస్తూపం. 108లో ఇక్కడ కోరుకొండ దివ్యక్షేత్రంలో కూడా ఒక స్తూపాన్ని ఇక్కడ పెద్ద జీయర్ స్వామి వారు ప్రతిష్ఠించారు, కట్టినటువంటిది. మీద శ్రీ రామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, ఆపదాప మహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి అనే శ్లోకం కూడా చెక్కబడి ఉంది. ఇది రామస్తూపం. ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని అయితే అన్నవరం దేవస్థానం వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కొండను అందరూ ఎక్కలేరు, ఎందుకంటే ఇది 700 మెట్లు నిట్ట నిలువుగా ఉంటాయి. అలా బాధపడే వాళ్ళ కోసం ఇంకొక సదుపాయం కూడా అయితే ఉంది. డోలీ సదుపాయంతో కూడా అలా ఎక్కలేని వాళ్ళకి ఎవరికైనా ఉంటే, ఎక్కాలి అనే కోరిక ఉంటే కనుక ఆ రకంగా కూడా వాళ్ళు డోలీ ద్వారా కూడా ఈ కొండను ఎక్కచ్చు. అతి త్వరలోనే రోప్ వే కూడా వేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇక ఈ ద్వారం ఉంటుంది. ఈ ద్వారం నుంచి మనం వెళ్ళిపోతే ఇట్లా కొండ ఎక్కడానికి దాని నిత్యం జరుగుతుందండి ఇక్కడ రోజు. మాది మా నాన్నగారు వాళ్ళది ఈ ఊరేనండి, మా అమ్మగారిది. నిత్య అన్నదానం అయితే ఉంటుంది ఇక్కడ రోజు. రోజు
ఇక్కడేనమ్మా ఇల్లు? లేదమ్మా ఇక్కడే, పర్వాలేదు. ఇక్కడే అమ్మా. రోజు ఇలా అన్ని రకాలు వండుతారండి? సాంబారు, పప్పు అండి, కూర, పులిహోర అందులో పెడతామండి. అది బాగా ఓకే, లోపల కూర్చుని తినడానికి వీలుగా ఉంటుంది. కొద్దిగా ఇవ్వండి అమ్మా, ప్రసాదం అన్నారని. అదేనండి, ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకూడదు అసలు. మీరు ఇక్కడ ఏంటంటే పని చేస్తారా? ఇక్కడ వ్యవసాయం సెక్యూరిటీ చేస్తారా? అంటే రోజు ఇక్కడ ఉంటారా కాపలాకి? ఇక్కడ షిఫ్ట్ మారుతుంటారా? ఇప్పుడు అందరూ ఎక్కలేని వాళ్ళకి డోలీ కూడా మా మామగారు ఇక్కడ పేపర్లో వేసారు, న్యూస్ లో వచ్చింది. కోరుకున్న వరాలను ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కోరుకొండ. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నమస్తే.